సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఏంటంటే మార్కర్లో యథావిధిగా ఎల్ మార్క్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడికి వెళ్ళాలి. సో నేనైతే కార్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, పాత కారు. లాస్ట్ టాస్క్లో నేను తీసుకున్న కారు, అందులోనే వెళ్ళిపోతున్నాను. సో దీని పేరు వచ్చేసి బ్యాన్షీ అని ఇచ్చాడు. ఇక్కడ చీతా, కామెట్ ఇట్లాంటివన్నీ ఉండే అనమాట. ఇప్పుడు కూడా ఆ పేర్లు అయితే అవే వస్తున్నాయి కానీ కార్స్ అన్ని చేంజ్ చేసాడు. సో నేను ఆల్మోస్ట్ ఎల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం పింక్ మార్కర్ వస్తుంది లాస్ట్ మాదిరి. మళ్ళీ ఫోన్ వచ్చింది అనమాట. ఇక్కడ ట్యాబ్ కొట్టి కాల్ అయితే అటెండ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి అంటే నెక్స్ట్ పే ఫోన్ నెక్స్ట్ ద మాల్ అని వచ్చింది. అంటే అక్కడ ఏంటంటే ఫోన్ సింబల్ వచ్చింది వాళ్ళ మ్యాప్లో, అక్కడికి రండి అని చెప్పేసి అయితే కాల్ అనమాట. సో నేను ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసి తర్వాత అయితే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో దీని పేరు రియాట్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ముసలోడు క్యాబ్ పెట్టుకుని కూర్చున్నాడు చూడండి, మనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. సో వాడు మనకి నెక్స్ట్ టాస్క్ ఇస్తాడు అనమాట. ఏ అని చెప్పేసి ఇంకొకటి రావడం జరుగుతుంది లొకేషన్. సో వాడు ఏంటంటే మంచి యాంగ్రీ మ్యాన్, నీకు కష్టమైన టాస్క్ ఇస్తాడు. వాడి దగ్గర కూడా ఒక టఫెస్ట్ టాస్క్ ఆఫ్ వైస్ ఇట్ అనేది మనం ఆడతాం అనమాట. సో ఇక్కడ డిస్కషన్ అంతా ఏంటంటే వర్క్ మనకి ఏదైతే ఇప్పుడు మిషన్ ఇస్తాడో దాని గురించి జరుగుతుంది అనమాట డిస్కషన్ అనేది. సో అది మీరు ప్లే పెట్టుకుంటే పూర్తిగా ప్లే పెట్టవచ్చు, లేదా స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సెంటర్ కొడితే స్కిప్ అయిపోతుంది. సో నేను చేసాను. ఏమన్నా అంటే గో గెట్ సమ్ న్యూ థ్రెడ్స్ ఫ్రమ్ రాఫెల్ క్లాత్ షాప్ అన్నాడు. సో అక్కడ ఎక్కడైతే మనకి మ్యాప్లో బ్లూ కలర్లో టీషర్ట్ సింబల్ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ బట్టలు తెచ్చుకోండి అని చెప్పేసి క్లాత్స్. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాను నేను ఇమీడియట్గా. సో దగ్గరికి ఆల్మోస్ట్ రావడం జరిగింది. ఫైనల్లీ వచ్చేసాం గైస్. ఇక్కడ పింక్ మార్కర్ చూసారా, దాని మీద నిలబడాలి. సో కార్ ఎందుకు కొంచెం లాంగ్ పెట్టుకుంటానంటే అది దగ్గర ఉంటే మూవ్ అయిపోతుంది అనమాట, కార్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే క్లాత్ చేంజ్ చేసుకుని వచ్చాడు. ఈ టాస్క్ ఏంటంటే మనము ఒక బంద్ అనేది జరుగుతుంటుంది. అక్కడ 3 వెహికల్స్ ఉంటాయి, ఇంతకుముందు కార్లు ఉంటాయి, ఇప్పుడు ఏదో టెంపో లాగా ఇస్తున్నాడు. సో వాటిని పేల్చాలన్నమాట. ఇక్కడ మామూలుగా ఏంటంటే వాడు ఏం చెప్తాడంటే మీకు డిస్ప్లే అవుతుంది అండి, పింక్ మార్కర్ దగ్గరికి వెళ్ళాలి, నలుగురితో ఫైట్ చేయండి అని వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సో జనరల్గా అక్కడ ఏమవుతుందంటే ఆ కార్లని ఫ్లాష్ చేయాలన్నమాట. ఫ్లాష్ చేస్తే టాస్క్ అయిపోతుంది. సో మీరు చీట్ కొట్టైనా ఫ్లాష్ చేసుకోవచ్చు, బట్ చీట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు. మనం మిషన్ గన్తో కూడా ఈజీగా చేసేయచ్చు. మనకి ఎటువంటి ఇది ఉంటుంది అక్కడ, అర్థం కానీ ప్రాబ్లం కానీ ఫ్రీగా అయిపు చేసేసుకోవచ్చు. కాబట్టి నేనైతే మెషిన్ గన్నే వాడతాను. దగ్గరగా వచ్చేసాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కార్ అయితే సైడ్ పార్క్ చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా స్టార్ట్ ఫైటింగ్ విత్ అట్లీస్ట్ 4 వర్కర్స్ అయితే రియార్డ్ స్టార్టెడ్ అంటే 4గురితో కొట్లాడితే ఆ రియార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నాడు. మనకు అది అవసరం లేదనమాట. ఇక్కడ డైరెక్ట్గా మెషిన్ గన్ తీసుకొని నేను పేల్ చేశాను. ఇటుపక్క ఒకటి, ఇటుపక్క 2 ఉన్నాయి, మొత్తం 3 పేల్చాలి. ఇక్కడ ఒకటి పేలితే దాని మంటకి ఇంకోటి కూడా ఆటోమేటిక్ పేలిపోయింది. సో మిషన్ పాస్డ్ అని మనకు అమౌంట్ వచ్చేసింది. మీకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే వీళ్ళని కొట్టి చంపేస్తే కనుక వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది, అది మనం పిక్ చేసేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. టాస్క్ అయిపోయింది కాబట్టి ఇంకా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే మ్యాప్లో ఏ అనేది కూడా రావడం జరిగింది, ఫోన్ కూడా రావడం జరిగింది. సి అనేది ప్రజెంట్ కనిపించలేదు, బట్ మళ్ళీ వస్తుంది అనమాట. లొకేషన్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఆడామనంటే ప్రజెంట్ మీకు ఇప్పుడు మ్యాప్లో కనిపిస్తుంది, బిల్డింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం టర్నింగ్ తిరిగాం కదా, దానికి కొంచెం ముందు వస్తుంది అనమాట. సో దాన్ని చేంజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే బోట్ యార్డ్ అనే ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడైతే పెడతాడు. ఇప్పుడు మనకైతే కేసు పడితే దాకా పోలీసు వాడు వెంటప్పుడు పడ్డాడు, బట్ కార్లో ఎలాగో దొరకం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే గైస్ కేసు విషయంలో ఒక కేసు ఉంటే డెఫినెట్గా మనం ర్యాడర్లో లేకుండా వచ్చేస్తే వెళ్ళిపోతుంది. 2-3 ఉంటే మటుకు వెళ్ళవు. వాళ్ళు కార్లో కూడా చేంజ్ చేస్తారనమాట, అది కొంచెం కేర్ఫుల్గా ఉంటాం. సో ఇప్పుడు పింక్ మార్కర్ దగ్గరికి వచ్చాము సేవ్ చేసుకోవడానికి. సో మళ్ళీ కాల్ అయితే వచ్చింది, కాల్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ డ్రెస్ చేంజ్ అవ్వలేదు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో ఇక్కడ డ్రెస్ అనేది టాస్క్లో భాగంగా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఒకసారి, లేదంటే మనకేంటంటే సేఫ్ హౌస్లలో డ్రెస్ ఆప్షన్ ఉంటుంది, అది తీసేసుకోవచ్చు. కొన్ని మిషన్స్ తర్వాత మనకు రోడ్ మీద కూడా అక్కడక్కడ బిల్డింగ్ దగ్గర ఇచ్చింటాడు అనమాట. సో దాని మీదకి వెళ్ళినా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను చేంజ్ చేయట్లేదు, అది టాస్క్లో భాగంగా మెల్లిగా అయితే మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాల్ అయిపోగానే మనం ఫస్ట్ అయిపోయి సేవ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ టాస్క్ అయితే చూస్తాము. సో
సో సేవ్ చేస్తాను చూడండి నేను. ఇప్పుడు మళ్ళీ సి అనేది వచ్చింది చూడండి టాప్ లో. జ్యూరీ ఫ్యూరీ ఉంది, అది పోయి ఇప్పుడు రియాట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ టాస్క్ అయితే